గుడ్ మార్నింగ్. అందరూ బాగుంటారు, అందరూ నేను ఉండాలని కోరుకుంటూ టుడే మీరు డ్యూటీకి స్వాగతం. మీ సీనియర్ సిటిజన్. దయచేసి స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేస్తే మధ్యలో ఇంపార్టెంట్ వార్త కాదు, మధ్యలో నా కామెంట్స్ వాటిని మిస్ కావచ్చు. నా కాంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయగలరు. మీ యొక్క లైక్ సబ్స్క్రైబ్ నాకు మరో సపోర్ట్ ఇస్తుంది. సో ఈరోజు మనం వార్తకు వెళ్దాం. వార్తకి వెళ్ళే ముందు మీకు ప్రతిరోజు డైలీ లైవ్లో వస్తుంది 9 to 10 PM. సో ఇక్కడ మంచిగా చిట్ చాట్ ఉంటుంది, మన ఫండమెంటల్ టెక్నిక్స్. సో వీళ్ళని చూసుకొని మన లైవ్లో కలుద్దాం. సో ఇక్కడ ప్రతిసారి చెప్తున్నా, మార్కెట్ పడడానికి అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎందుకంటే మార్కెట్ హైలో ఉంది. కాబట్టి దయచేసి 50% క్యాష్ ఎప్పుడు ఉంచుకోండి. ఎందుకంటే మార్కెట్ కరెక్షన్ అయినప్పుడు మంచి షేర్ కొనడానికి వీలు ఉంటుంది. సో ఈరోజు మనం ఈ వార్తల్లో ఇది కింది టాపిక్స్ కావాలంటే వాటిని గమనించండి. మన వీడియోను మన స్టాప్ చేసుకొని బెస్ట్ ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చిన అది కూడా చూడండి. డిస్క్లైమర్ చూడండి, ఇక్కడ ఇచ్చింది. అట్లనే బెస్ట్ క్వాలిటీస్ కూడా వీడియోని స్టాప్ చేసుకొని చూస్తే మనకు టైం కాల్స్ వస్తుంది. మనం వార్తకి వెళ్దాము. ఈరోజు బిజినెస్ ఇండెక్స్ అమెరికా నిన్న మొత్తం ఫ్లాట్గా క్లోజ్ అయింది. డౌ జోన్స్ 31 పాయింట్స్, నాస్డాక్ 48, S&P 500 6. బట్ యూరోపియన్ మార్కెట్స్ నష్టాలు ముగిసింది. అది స్వల్పంతో 10 పాయింట్స్ అది గుర్తించండి. అండ్ ఫ్రాన్స్ 48 అండ్ మన జర్మనీ 3. అండ్ ఆసియా మార్కెట్ కొంత టెక్నికల్ కారణం వల్ల ఇన్ఫర్మేషన్ ఇవ్వడం లేదు, అది గమనించండి. సో నిన్న మొత్తానికి మన ఫారినర్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ వారు బై చేశారు. ఫారినర్స్ 61 crores బై చేస్తే మ్యూచువల్ ఫండ్స్ వారు 2866 crores బై చేశారు. నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ, సెలెక్ట్స్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ నిన్న మొత్తం తగ్గింది. ఎందుకంటే విక్స్ పెరిగింది. విక్స్ పెరిగిన కొద్ది మార్కెట్ పడే అవకాశం చాలా చెప్పాము. ఇది ఇండియా విక్స్ అనేది వొలాటిలిటీ చూస్తుంది. నిన్న పైన 9 డ్రాప్. సో ఇది 10 to 12 మధ్యలో ఉంటే మార్కెట్ బాగుంటుందని ఒక ఆలోచన. అట్లనే ఈసారి నిఫ్టీ రేషియో కూడా తగ్గింది, 1.8 నుండి, అది గమనించండి. సో మనం ప్రధాన వార్తలకు వెళ్దాము. ఈనాడులో పిఎస్ బ్యాంక్స్ మే కమ్ ఆఫర్ సూన్ బై SBI రిపోర్టు. సో ఇప్పుడు షేర్స్ పెరిగాయి కాబట్టి మన పిఎస్ బ్యాంక్ అంటే మన గవర్నమెంట్ బ్యాంక్స్లో దాని ఉన్న వాటాను తగ్గించుకోవచ్చనే వార్త వస్తుంది. దాని మూలంగా కొన్ని బ్యాంక్ షేర్లు తగ్గే అవకాశం ఉంది, అది గమనించండి. ఇన్సూరెన్స్ న్యూ బిజినెస్ ప్రీమియం అప్పు, ఇన్సూరెన్స్ బిజినెస్ ప్రీమియం ఈ క్వార్టర్లో చాలా ఎక్కువ వచ్చినట్టు చెప్తున్నా కాబట్టి ఇన్సూరెన్స్ షేర్స్ అని పెట్టడానికి అవకాశం ఉంది. అండ్ న్యూ ప్లాన్ బై జియో అని ఒక ఇచ్చిన వార్త. జియో దీన్ని బట్టి రిలయన్స్ షేర్ కూడా పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఆంధ్రజ్యోతిలో పిట్ ఇంజనీరింగ్ సుమారు 360 కోట్లు సమీకరణ చేయబోతున్న వార్త వచ్చింది. దీనివల్ల దాని యొక్క ఈ క్యాపెక్స్ ప్లాన్ పెరిగే అవకాశం ఉంది. రెవెన్యూ ఇన్కమ్ వచ్చే అవకాశం ఉంది. బిజినెస్ స్టార్ట్ ప్రకారం హిందుస్థాన్ కాపర్ సిమెంట్స్ టాపిక్స్ బై షేర్ ఖాన్ వాళ్ళు రికమెండ్ చేశారు, హిందుస్థాన్ కాపర్ అండ్ సిమెంట్స్. సో ఇవి ఈరోజు లైమ్ లైట్ ఉండే అవకాశం ఉంది. లైమ్ ఇంటో ట్రెండింగ్ కార్డ్ ఫ్యాక్ట్ ఇచ్చారు. మీకు పదేసారి చెప్తున్నాను, సీజన్ ఇప్పుడు వచ్చేది పంట సీజన్ కాబట్టి, క్రాప్ సీజన్ కాబట్టి ప్రతి పంటకు ఫెర్టిలైజర్ అవసరం కాబట్టి ఫెర్టిలైజర్స్ అని పెట్టడానికి అవకాశం ఉంది. ఈరోజు ఒక రీల్లో పెట్టాను. ఫ్యాక్ట్స్ కానీ, ర్యాలీస్ కానీ, GSSP, GNPC, మద్రాస్ ఫెర్టిలైజర్స్. సో ఫెర్టిలైజర్స్ సంబంధించిన షేర్స్ అన్ని పెట్టడానికి అవకాశం ఉంది కాబట్టి దాని ఒక లుక్ వేయండి. బిజినెస్ లైన్స్ ప్రకారం ఎల్టీకి మరొక ఆర్డర్ వచ్చినట్టు సోలార్ పవర్ ఇన్ మిడిల్ ఈస్ట్లో. సో రాష్ట్రంలో మంచి కంపెనీ, దానికి ఎన్నో సంవత్సరాల ఆర్డర్స్ కూడా పెండింగ్లో ఉన్నాయి. సో ఈ షేర్ కూడా తగ్గినప్పుడు తీసుకున్న షేరు. గోడ్రేజ్ కన్జ్యూమర్ రిజల్ట్స్ స్టార్ట్ అయింది. గోడ్రేజ్ కన్జ్యూమర్ రిజల్ట్స్ బాగా ప్రకటించింది. సో దీని మూలంగా ఈరోజు లైమ్ లైట్ ఉండే అవకాశం ఉంది. ఇందు ప్రకారము న్యూ బిజినెస్ ప్రీమియం లైఫ్ ఇన్సూరెన్స్ రోజు 15% అని మరొక వార్త ఇచ్చారు. ఇందులో కూడా 15% చాలే కాబట్టి ఇన్సూరెన్స్ చేయడానికి ఈరోజు లైమ్ లైట్ ఉంటుంది. LIC, HDFC లైఫ్ ఇన్సూరెన్స్, ICICI లైఫ్, SBI లైఫ్ ఇవన్నీ ఈరోజు పెట్టడానికి అవకాశం కనిపిస్తున్నాయి. ప్రకాశము MGL ఇంక్రీజెస్. బాంబేలో NGL, CNG అండ్ PNGలో సిలిండర్ రేట్లు పెంచుతున్న వార్త ఉంది కాబట్టి ఈరోజు కూడా షేర్పై ఇంపాక్ట్ పడే అవకాశం ఉంది. తర్వాత కూడా మిగతా గుజరాత్ గ్యాస్ అండ్ IGL ఈ షేర్ వెళ్ళడానికి అవకాశం ఉండే కనిపిస్తుంది. అండ్ జూపిటర్ బ్యాంక్స్ రైల్వేకి సంబంధించిన దాని QIP అంటే మన ఫండ్స్ను సేకరిస్తుంది. దానికి రేటు 689 పెట్టింది, ప్రస్తుతం 7 ఉంది. ఎప్పుడైనా ఫండ్స్ సేకరించే ముందు వాళ్ళకు డిస్కౌంట్ ఇస్తారు కాబట్టి ఇక్కడ ఆల్మోస్ట్ ₹30 డిస్కౌంట్ ఉంది. సో దీని మూలంగా జూపిటర్ బ్యాంక్స్ 2-3 రోజులు షేరు తగ్గే అవకాశం ఉంటుంది, ఎందుకంటే మిగతా వాళ్ళు దీన్ని అప్లోడ్ చేస్తారు. ఫైనాన్స్ ఎక్స్ప్రెస్ ప్రకారం ఎయిర్టెల్ జియో మే సి 2% రైజ్, క్వార్టర్ రెవెన్యూ పెరిగే అవకాశాన్ని ఒక వార్త వచ్చింది. ఎయిర్టెల్ జియో. సో ఈ రెండు కూడా షేర్ పెట్టడానికి అవకాశం ఉంది. ఇక్కడ లాంగ్ బిల్డప్లో మనీ కంట్రోల్ మన లాంగ్ బిల్డప్ ఇస్తారు. లాంగ్ బిల్డప్ పొజిషన్స్ అంటే ఈ షేర్లో బయింగ్ ఇంట్రెస్ట్ ఉంది. ఫ్యూచరు
ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి షేర్లు పెరుగుతాయని ఒక అంచనా. అవేంటంటే చెంబలపేట, కొరమండలు, ఓఎన్జీసీకి మనం చెప్పాము, నేను పెరిగింది. ఇన్ఫోసిస్ అండ్ గేలు, బాటా ఇండియా, ఎస్బీఐ కార్డు మనం రికమెండ్ చేసాము. మరి రికమెండ్ చేసిన రోజు నుంచి కూడా తగ్గింది. బట్ ఈ రోజు అమాంతంగా మన రికమెండ్ డేట్ పెరిగింది. కాబట్టి షేర్ మార్కెట్ ఓపిక ఉండి నిలబడితే డబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. అట్లనే అతలు, ఐఆర్సిటీసీ అండ్ వోల్టాస్ ఇవన్నీ లాంగ్ బిల్డప్లో ఉన్నాయి కాబట్టి అది గుర్తించండి. సో ఈ షేర్ అని పెరగడానికి అవకాశం కొద్దిగా ఎక్కువగా అనిపిస్తున్నాయి. మనీ కంట్రోల్లో మ్యాన్ ఇండస్ట్రీ ఒక ఆర్డర్ వచ్చింది. అది సుమారు 1,850 ఆర్డర్స్ ఫ్రమ్ ఇంటర్నేషనల్ ఫర్ ఎల్ఎన్జీ ప్రాజెక్ట్ నుంచి వార్త వచ్చింది. అట్లనే స్టాకేజ్ గురించి ఎలక్ట్రానిక్ మార్ట్ అని ఈ మధ్య లిస్టెడ్ కంపెనీ, అదొక న్యూ బ్రాంచ్ సికింద్రాబాద్లో అండర్ బజాజ్ ఎలక్ట్రానిక్స్ కింద పెట్టబడిన వార్త వచ్చింది. సో ఇది ఎలక్ట్రానిక్ మార్కెట్ మొత్తం మార్కెటింగ్ చేస్తుంది. దీని ఐపీఓ కూడా మంచి రెస్పాన్స్ ఉంది. ఈ షేర్ కూడా ఈ మధ్య చాలా పెరిగింది, అది గుర్తించండి. సో మా చాయిస్ షేర్ కింద ఈరోజు నాకు నచ్చిన షేర్ హిందుస్థాన్ కాపర్ మెటల్కి సంబంధించింది. ఈ షేరు తగ్గినప్పుడు కొనాల్సిన షేరు మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియాది. అండ్ మన ఇండియాలో ఉన్న ఒక కంపెనీ కాపర్ను ప్రొడ్యూస్ చేసే కంపెనీ. ఈ షేరు తగ్గినప్పుడు యావరేజ్ చేసుకున్న షేరు, అది గుర్తించండి. అండ్ ఫ్యూచర్ బ్యాండ్లో లిస్టులో ఈరోజు 8 షేర్లు, ఇంకో 2 షేర్లు పెరిగాయి. మీకు తెలుసు ఫ్యూచర్ బ్యాంక్స్లో లిస్టులో చేరినప్పుడు ఇవి కొనడానికి వీలు ఉంటుంది, బట్ అమ్మటానికి వీలు ఉంటుంది. ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో క్యాష్ సెక్షన్లో కొనుక్కోవచ్చు. కాబట్టి ఫ్యూచర్ ఆప్షన్స్లో ఎప్పుడైతే బ్యాండ్ ఉంటుందో ఆ షేర్లో కదలికలు అనేది హెచ్చు తగ్గులు అనేది పైకి పోవడం కానీ కిందికి పోవడం కానీ చాలా తక్కువ ఉంటుంది. సో బ్యాండ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత పెరగడానికి అవకాశం ఉంటుంది, అది గుర్తించండి. అవి ఏంటంటే ఇండియా సిమెంట్, పెల్, బంధన్ బ్యాంకు, ఏబిఆర్ఎఫ్ఎల్, హిందుస్థాన్ కాపర్, జిఎన్ఎఫ్సి, చంబల్ ఫెర్టిలైజర్, ఇండస్ టవర్. సో ఈ మంత్లో అంటే ఈ వారంలో షేర్స్ డివిడెండ్ కొన్ని ప్రకటించింది. సో వాటిని చూడండి. ఈ షేర్స్ డివిడెండ్ రికార్డ్ డేట్ ముందు కొన్న వాళ్ళకే డివిడెండ్ వస్తుంది. మామూలుగా డివిడెండ్ ఇచ్చే ముందు ఆ షేర్ పెరుగుతుంది, తర్వాత రికార్డ్ డేట్ తర్వాత తగ్గుతుంది, అది గుర్తించండి. క్రాప్టన్ గ్రీవ్స్ యొక్క డివిడెండ్ 3 రూపీస్ అండ్ 10th రికార్డ్ డేటు. సో ఒక రోజు ముందు అంటే గుర్తించండి. రికార్డ్ డేట్ని ఒక రోజు ముందు కొని రికార్డ్ డేట్ వరకు ఎవరైతే షేర్ అట్టి పెట్టుంటారో వారికి డివిడెండ్ వచ్చే అవకాశం ఉంటుంది. సో నేను ఇవి పటాపట్న మన రేట్స్ అవుతాను. రేట్స్ అండ్ మన అమౌంట్స్, డివిడెండ్ అండ్ డేట్స్ గుర్తించండి. ఎంపాసిస్ 55 రూపీస్ 10th జూలై, అతుల్ లిమిటెడ్ 20 రూపీస్ 12th జూలై, బిర్లా సాఫ్ట్ 4 రూపీస్ 12th జూలై, బ్లూ డాట్ ఎక్స్ప్రెస్ 25 రూపీస్ 12th జూలై, ఐఓసి 7 రూపీస్ 12th జూలై, పెట్రోనెట్ ఎల్ఎన్జీ 3 రూపీస్ 12th జూలై, అలంబిక్ ఫార్మా 11 రూపీస్ 15th జూలై, సిడిఎస్ఎల్ 22 రూపీస్ 16th జూలై, డాక్టర్ రెడ్డి ల్యాబ్ 40 రూపీస్ 16th జూలై, అండ్ ఎంఎన్ఎం ఫైనాన్స్ 6 రూపీస్ 50 పైసా 16th జూలై, అండ్ టీటీకి హెల్త్ కేర్ 10 రూపీస్ 16th జూలై. సో ఎవరైతే ఈరోజు ఈ డేట్ కన్నా ఒక ముందు కొని తర్వాత ఆ రికార్డ్ డేట్ వరకు అట్టి పెట్టింటారో వారికి నేరుగా బ్యాంకులో అకౌంట్లో డివిడెండ్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ కొన్ని మీకు ప్రతిసారి చెప్తున్నా కొన్ని నేను షేర్స్ గురించి అంటే బయోడేటా పెట్టిన సమగ్ర స్టడీ రిపోర్ట్ కింద ఈ షేర్లన్నీ ర్యాకింగ్ చేస్తున్నది. మనం ఇచ్చిన ఇప్పుడు 9 షేర్లు, ఒక 2 షేర్లు తగ్గిన, ఒక షేర్ 2 షేర్లు తగ్గాయి, మిగతా అన్ని పెరుగుతున్నాయి. సో వాటిని చూద్దాం. ఇర్కాన్ ఇంటర్నేషనల్ థర్డ్ ఇచ్చాము, 270 రోజు రికమెండ్ చేస్తాము. ఇప్పుడు 3 నడుస్తుంది. నేషనల్ అల్యూమినియం 1st జూలైకి ఇచ్చాము, 191 ఆ రోజు, ఇప్పుడు 207. అండ్ పిల్టెక్స్ ఇండియా మనం 26th జూన్ ఇచ్చాము, 60 రూపీస్. ఇది 55 రూపీస్, 4 రూపీస్ తగ్గింది. బట్ ఇది టెక్స్టైల్ సంబంధించింది కాబట్టి బడ్జెట్లో ఒక టెక్స్టైల్కు, ఇది ఫండమెంటల్ కంపెనీ, టెక్స్టైల్కు కేటాయింపులు ఉంటే ఈ షేర్ పెట్టడానికి అవకాశం ఉంది కాబట్టి సో కొద్దిగా తగ్గింది, అది గుర్తించండి. ఐఓసి 23 జూన్ నాడు ఇచ్చాము, 164 రికమెండ్ రేటు ఇప్పుడు 170 ఉంది. ఇప్పుడు దీనికి డివిడెండ్ ఉంది 12th, గుర్తించండి. ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ 24 జూన్కి నాడు ఇచ్చాము, 734 రేట్న, ఇప్పుడు 783, చాలా పెరిగింది, ఆల్మోస్ట్ 670 రూపాయలు. ఎన్సిసి కూడా 23 నాడు ఇచ్చాము, 325, ఇది కూడా పెరిగింది, 306 11 రూపీస్. జిఎస్ఎస్బీ ఫర్టిలైజర్కి సంబంధించింది, ఇది 240 ఇచ్చాము, నిన్న చాలా పెరిగింది, 258 రూపీస్. ఎస్బీఐ కార్డు 20th ఇచ్చాము, ఇది ఆల్మోస్ట్ పెట్టిన రోజు నుంచి తగ్గింది. బట్ ఈరోజు అమాంతంగా మన రికమెండ్ రేటు 732 అయితే 735, నేను అమాంతంగా 14 రూపాయలు పెరిగింది. సో షేర్ మార్కెట్లో మనము వెయిట్ చేయాలి. మంచి షేర్ కొన్నప్పుడు తగ్గడానికి రకరకాల కారణం ఉంటుంది. ఆ కారణాల గురించి పోకుండా మనం వెయిట్ చేయాలా. దీనికి ఇప్పుడు ఎస్బీఐ కార్డు ఆల్మోస్ట్ చాలా రోజు రెడ్లో ఉంది, ఈరోజు పెరిగింది. అండ్ కెనరా బ్యాంక్ కూడా ఇంకా రెడ్లో ఉంది, అది గుర్తించండి. 121, 114, ఇప్పుడు 120 రికమెండ్ చేసినాము, ఇప్పుడు 140 ఉంది కాబట్టి ఇది ఇంకా తొందరగా పెరగడానికి అవకాశం ఉంటుంది, గ్రహించండి. ఇవన్నీ ఆల్మోస్ట్ ఫండమెంటల్ షేర్స్ ప్రస్తుతం చెప్తున్నా, తగ్గినప్పుడు కూడా తీసుకొని చేయాలని అది గుర్తించండి. సో ఈరోజు చదివిన వార్తల యొక్క టెక్నికల్ అనాలిసిస్ చూద్దాము, వాటి పొజిషన్ ఎలా ఉందో.
సో ఇక్కడ ఇక్కడ మన ఈ ట్రేడింగ్ వ్యూ చార్ట్లో మీకు ఇక్కడ రెండే ఇండికేటర్స్ పెట్టాము. ఒకటి వాల్యూము, ఒకటేమో మూవింగ్ యావరేజ్. మూవింగ్ యావరేజ్ కూడా 20 days, 50 days, 100 days అండ్ 200 days. ఇక్కడ మీకు వాల్యూమ్ బట్టి చూస్తే ట్రేడింగ్ ఎలా జరుగుతుందో తెలుస్తుంది. అండ్ ఇక్కడ మూవింగ్ యావరేజెస్ ఎప్పుడైతే ఏ షేర్ అయితే ఈ డే క్యాండిల్లో ఉన్నది, ఏ షేర్ అయితే ఈ మూవింగ్ యావరేజ్ పైన ఉంటుందో ఆ షేరు పాజిటివ్గా ట్రెండింగ్ ఉన్నట్టు మనం గమనించాలి. అది మూవింగ్ యావరేజ్ కింద ఉంటే ఆ లెవెల్ చూసుకుంటే మనం బయింగ్ చూసుకోవాలి. అక్కడ కిందికి ఆ మూవింగ్ యావరేజ్ తగ్గితే ఇంకా తగ్గడానికి అవకాశం ఉందో అనుకోవాలి. ఆ మూవింగ్ యావరేజ్ క్రాస్ ఎంత అవుతే మనం కొట్టడానికి ప్రయత్నించాలి, అది గుర్తించండి. సో మనం ఇక్కడ పిట్ ఇంజనీరింగ్ సంబంధించి చూద్దాము. పిట్ ఇంజనీరింగ్ ప్రస్తుతము 1157 ఉంది. దాన్ని లోయెస్ట్ 372, హైయెస్ట్ 1090. ఇక్కడ ట్రెండింగ్ ప్రకారం చూస్తే మూవింగ్ పై ఉంది. కంటిన్యూ పెరిగింది ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ 825 నుంచి. కాబట్టి ఇలాంటి షేర్ను కొద్దిగా ఇంకా తగ్గినప్పుడు తీసుకోవడం అనేది నా ఆలోచన, మీరు కూడా గమనించండి. బట్ ఈ వాతం బట్టి ఈరోజు ప్రతి షేర్ కూడా ఈరోజు వాతం బట్టి పెరగడానికి అవకాశం ఉంటుంది. ఎక్కువ గ్యాప్ అప్ అయితే కొనడం మంచిది కాదు. గ్యాప్ తక్కువ ఉంటే కొనడము ఈరోజు పెరగడం సంభవించే అవకాశం ఉంది. అండ్ హిందుస్థాన్ ట్రెండింగ్ ఉంది. ఇప్పుడు చార్ట్ కూడా ఆల్మోస్ట్ పాజిటివ్గా ఉంది. మూవింగ్ అవర్స్ ఆల్మోస్ట్ మూవింగ్ అవర్స్ క్రాస్ అయింది. 340 ఉంది. ఈ షేర్ ఇప్పుడు తీసుకోవచ్చు. 115 లోయెస్ట్, 415 హైయెస్ట్. అండ్ గవర్నమెంట్ కంపెనీ కాబట్టి ఈ షేర్ తగ్గినప్పుడు తీసుకోవచ్చు. ఫండమెంటల్ ఎల్ఎన్టీ అయితే ఫండమెంటల్ కంపెనీ ప్రస్తుతం అయితే ఆల్మోస్ట్ మూవింగ్ అవర్స్ అయింది. ఇక్కడ ఆల్మోస్ట్ తగ్గిన తర్వాత కన్సాలిడేషన్ అయింది. ఇక్కడ చూడండి, ఇక్కడ తగ్గిన తర్వాత కంటిన్యూ తగ్గలేదు. సో ఇక్కడ కన్సాలిడేషన్ తర్వాత ఇక్కడ 2 రోజులు ఇప్పుడు కన్సాలిడేషన్ అవుతుంది. మరి వార్తం బట్టి పెరగడానికి అవకాశం ఉంటుంది. ఫండమెంటల్ కంపెనీ ఈ షేర్ను తగ్గినప్పుడు యావరేజ్ చేసుకున్న షేర్ అది గుర్తించండి. ఫ్యాక్ట్ అయితే ఇది ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను, ఒక వన్ మంత్ నుంచి చెప్తాను. ఫెడరల్ షేర్ ఈ షేర్ కూడా కింద నుంచి పెరిగింది. ఇక్కడ కన్సల్టేషన్ తర్వాత నిన్న చాలా ఆల్మోస్ట్ ₹100 పైనే పెరిగింది. సో అది గుర్తించండి. గోడ్రేజ్ కన్జ్యూమర్ దాని యొక్క రేటు ఈరోజు 1426, లోయెస్ట్ 960, హైయెస్ట్ 1446. ఇది కూడా అన్ని మూవింగ్ యావరేజ్ ఉంది. ఇక్కడ కన్సల్టేషన్ తర్వాత కంటిన్యూ నేను ₹50 పెరిగింది. ఆ వార్త మూలంగా అది కూడా గుర్తించండి. ఎంజిఎల్ ఆల్మోస్ట్ ఇప్పుడు 1669 ఉంది. లోయెస్ట్ 970, హైయెస్ట్ 1858. ఇది కూడా ట్రెండింగ్లో ఉందని చెప్పవచ్చు, ఎందుకంటే మూవింగ్ యావరేజ్ పై ఉంది. ఇక్కడ కంటిన్యూ పెరిగిన తర్వాత ఇక్కడ 4 రోజు నుంచి కన్సల్టేషన్ అవుతుంది. బట్ ఈరోజు బాంబేలో ఎల్ఎన్జి గ్యాస్ రేట్స్ పెంచుతుంది కాబట్టి షేర్ కూడా ఈరోజు ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ ఓఎన్జీసీ ట్రెండింగ్లో ఉంది. ఇది నిన్న కూడా చెప్పాము, ఈరోజు పెరగడానికి అవకాశం ఉంది. నిన్న కూడా ₹12 పెరిగింది. మూవింగ్ యావరేజ్ పై ఉంది. ఈరోజు పెరగడానికి అవకాశం ఉన్నట్టు కనిపిస్తుంది. ఎస్బీఐ కూడా చాలా తర్వాత పెరిగింది. ఈరోజు కంటిన్యూగా 4-5 days తర్వాత రోజు కొద్ది పెరిగి నిన్న 15 రూపీస్ పైన అబవ్ పెరిగింది. సో ట్రెండ్ ఉంది, ఇంకా పెరగడానికి అవకాశం ఉంది. ఈ రేటు 800 మన టార్గెట్ రేటు గమనించండి. మ్యాన్ ఇండస్ట్రీ కూడా ఆల్మోస్ట్ ట్రెండింగ్లో ఉంది. 483 కరెంట్ మార్కెట్, లోయెస్ట్ ₹130, హైయెస్ట్ ₹530. ఇది కూడా ట్రెండింగ్లో ఉంది. మూవింగ్ పై ఉంది. ఆల్మోస్ట్ ఇక్కడ కన్సల్టేషన్ ప్రతిసారి కన్సల్టేషన్ తర్వాత పెరుగుతుంది. ఇక్కడ కన్సల్టేషన్ నిన్న ఆల్మోస్ట్ ₹20 పెరిగింది, అది గుర్తించండి. అండ్ ఎలక్ట్రానిక్ మార్ట్ ఇండియా కూడా ఇది లిస్ట్ అయింది. లిస్ట్ అయిన తర్వాత కొన్ని రోజులు తగ్గలేదు, తర్వాత కంటిన్యూ పెరిగింది. ఇది ఇప్పుడు చాలా పెరిగింది. ఇది 242 కరెంట్ మార్కెట్, లోయెస్ట్ ₹87. సో లోయెస్ట్ కన్నా 3 పెరిగింది, అది గమనించండి. ₹2 హైయెస్ట్. సో ఇది ఆల్మోస్ట్ మూవింగ్ యావరేజ్ పైన ఉంది. నిన్న మొత్తం క్రాస్ అయ్యి ఆల్మోస్ట్ ₹20 పెరిగింది, అది గుర్తించండి. సో ఇవి వార్త ముగించే ముందు అందరికీ రిక్వెస్ట్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్. సో మీ యొక్క లైక్, సబ్స్క్రైబ్ నాకు మరో సపోర్ట్ ఇస్తుంది. మరిన్ని మంచి వార్తలతో రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.